అందరికీ నమస్కారం అండి. జూన్ 10th నా బర్త్డే అనమాట. ఫస్ట్ అయితే నైట్ 12కి కేక్ కట్ చేశాను. చూడండి, ఇది రెడ్ వెల్వెట్ కేక్ అనమాట. అది రష్మిక స్పూఫ్ లాగా చేశాను అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇది 23 years వచ్చాయని ఇలా దిగాను అనమాట పిక్. ఇక్కడ కూడా డైస్ పట్టుకున్న 23 అని 23 అని. ఇది కేక్ కట్ చేసిన పిక్. తర్వాత మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాము. తర్వాత రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళామన్నమాట. టెంపుల్ దగ్గర మేము పిక్స్ ఏం తీయలేదు, ఇంకా వీడియో కూడా తీయలేదు. సో ఇదైతే రామోజీ ఫిలిం సిటీలో. టికెట్ ప్రైజెస్ వచ్చేసి నాన్ ఏసీ బస్ అయితే 1750, ఏసీ బస్ అయితే 3K అనమాట. మళ్ళీ 3Kకి మళ్ళీ ఎక్స్ట్రా ట్యాక్స్ కూడా ఉంటుంది. మామూలుగా టికెట్ 1500 ప్లస్ ట్యాక్స్ కలిపితే 1750 నాన్ ఏసీకి. నాన్ ఏసీ బస్ అంటే జస్ట్ తిప్పడానికి అంతే, కొద్దిసేపు అలా తిప్పుతారు కదా టూర్ లాగా, అక్కడ చూపించడానికి ఆ బస్ అనమాట. ప్రతి చోట మనల్ని ఆపి అక్కడ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ బస్సుకి తీసుకెళ్తారనమాట. మనం తిరగాలంటే అవ్వదు అంత పెద్ద ప్లేస్ని. ఇంకా 3K టికెట్ ఉన్న వాళ్ళకైతే అడల్ట్స్కి వాళ్ళకి బఫే ఉంటుందన్నమాట. అది కూడా లిమిటెడ్ బఫే. ఇంకా ఏసీ బస్సు వెళ్ళేటప్పుడు ఒక్కటే. ఇంకా ఏసీ బస్సు ఏం చేస్తామండి, అంత విండోస్ క్లోజ్ చేసేసి అవన్నీ మనకి బయట ప్రపంచం కనిపిస్తేనే కదా బాగుంటుంది. సో అందరూ ఆల్మోస్ట్ ఎక్కువ మంది నాన్ ఏసీ బస్సెస్ తీసుకున్నారనమాట. మేము కూడా నాన్ ఏసీ బస్సు తీసుకున్నాం, వేస్ట్ ఎందుకని ఏసీ బస్సు. ఇక్కడ చూడండి ఎలా ఉంది నా బ్రాస్లెట్, పిక్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఇది జపనీస్ గార్డెన్ దగ్గర తీసుకున్న పిక్స్ 2. అక్కడ డిఫరెంట్ గార్డెన్స్ ఉన్నాయన్నమాట. ఇదేమో లండన్ స్ట్రీట్, యూరోపియన్ స్ట్రీట్ అని చూపిస్తారు మనకి అక్కడ. ఇదేమో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ తీసుకున్న పిక్. ఇదేమో కలర్ గార్డెన్లో. ఈ పిక్ చాలా బాగా వచ్చింది, నాకు నచ్చింది. ఇది జస్ట్ ఇంట్లో తీసుకున్నాను అనమాట రెడీ అయినప్పుడు. తర్వాత బాహుబలి సెట్కి వెళ్ళినప్పుడు ఈ పిక్ తీసుకున్నాను కిరీటం పెట్టుకొని. ఇది చూడండి, ముగ్గురం సెల్ఫీ తీసుకున్నాము ఎంటర్ అయినప్పుడు. తర్వాత వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. ఫస్ట్ అయితే పిక్స్ యాడ్ చేసాము తీసుకున్న కొన్ని. ఇదేమో బాహుబలి సెట్ దగ్గర తీసుకున్నాం అనమాట. డోర్స్ ఉంటాయి కదా స్టార్టింగ్లో అది. ఇంకా బాహుబలి మూవీలో మనం చూస్తాం కదా దేవసేన అని, ఇంకా దేవసేన అని కాదు, ఇంకా అడవిశేషని కూడా బంధించింటారు కదా ఇక్కడ. సో అక్కడ పిక్ తీసుకున్నాం అనమాట. జైలు లాగా ఉంది, కావాలని సాడ్ ఫేస్ పెట్టామన్నమాట. అలాగా పిక్స్ తీసుకొని వీడియోస్ తీసుకోవడానికే సరిపోయింది అక్కడ, మెమరీస్ లాగా. ఇదేమో మా మమ్మీ దిగిందనమాట అనుష్క స్టాచ్యూ దగ్గర. ఇక్కడ నేను తీసుకున్నాను. పుల్లలు ఏరుకున్నట్టు పెట్టారనమాట, ఆ పుల్లలన్నీ పెడుతున్నాము. ఇంకా తర్వాత అక్కడ బల్లాల దేవ కూర్చున్న దగ్గర ఇలా దిగాము పిక్స్. సెట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. ఫస్ట్ అయితే మనల్ని ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇక్కడికి బస్సులో తీసుకొస్తారనమాట. ఫస్ట్ అన్ని సెట్స్ టూర్లా చూపించి బాహుబలి దగ్గర మాత్రం ఎక్కువసేపు ఆపుతారు మనకు బస్సు. మనకు నచ్చినంతసేపు చూసి మళ్ళీ నెక్స్ట్ బస్సెస్ ఉంటాయి కదా, అక్కడ నుంచి వేరే సెట్కి తీసుకెళ్తారు. ఇది చూడండి బల్లాల దేవ స్టాచ్యూ దగ్గర. ఇక్కడేమో రెస్టారెంట్ ఉంది, ఇంకా అక్కడ ఐస్ క్రీమ్ ఇంకా ఏదైనా ఫుడ్ అలా తినేసి అక్కడ పిక్ తీసుకొని వచ్చామన్నమాట. ఇది నెక్స్ట్ ఏమో మట్కా మూవీ తీసిన సెట్ దగ్గర తీసుకున్న పిక్స్. తర్వాత ఇక్కడైతే షూటింగ్ జరిగిందండి, బొమ్మరిల్లు సీరియల్ అంట, ఈటీవీలో ఉంటుంది. ఈవిడేమో చీలాసో శ్రవంతి సీరియల్లో ఉండేవారు కదా, ఫేమస్ ఈవిడ. సో ఇక్కడైతే వీడియో కూడా తీసుకున్నాం వాళ్ళతో, సుప్రియ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి. వాయిస్ చాలా లో ఉండింది, సో ఓన్లీ ఇంకా ఇలా వీడియో అప్లోడ్ చేయకుండా ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నాం.
ఇదేమో వాటర్ ఫాల్ ఉంది లోపల అక్కడ. ఇంకా ఇదేమో మహాభారతం సెట్ అనమాట. సిరీస్ లాగా అందరు దేవుళ్ళు ఇంకా సెట్ లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి లోపల ఇలా ఉంటుంది. వెనకంతా ఆస్థానం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. ఇది ఎంట్రన్స్లో తీసిన పిక్. స్టార్టింగ్ ఇది కూడా మహాభారతం సెట్ దగ్గర తీసుకున్న పిక్. ఇంకా వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది అనమాట వెనక నుంచి మనకి. మా భగవద్గీత ఇలాంటివి వస్తూ ఉంటాయి వెనక. నెక్స్ట్ వచ్చే పిక్లో చూడండి ఇక్కడ ఎంత బాగుందో. ఇంకా అవి హెడ్స్ అంతా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. అంటే రియల్ అసలు సెట్లో అనిపించలేదు. చాలా బాగున్నాయి అన్నీ. ఇంకా నెక్స్ట్ రైల్వే స్టేషన్ సెట్లో తీసుకున్నాం అనమాట. ఇది లోపల ఇంజిన్ దగ్గర. తర్వాత ఇక్కడ బస్ దగ్గర తీసుకున్నాము. ఇక్కడేమో బాహుబలి సెట్లో శివయ్య విగ్రహం లింగం ఉంటే అక్కడ పిక్ తీసాము. వాటర్ మధ్యలో లింగం ఉందన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇదేమో స్టార్టింగ్ తీసుకున్న పిక్. ఇది ఇందాక చూపించా కదా జైలు, అదనమాట. లోపలికి వెళ్ళడానికి చిన్న దారి ఉంటుందన్నమాట. దాంట్లో దూరి లోపలికి వెళ్ళి అందరం పిక్స్ తీసుకుంటున్నాం అనమాట. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదేమో హాస్పిటల్ సెట్ దగ్గర గార్డెన్ అనమాట. అన్నీ మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ బస్సులో వెళ్ళేటప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూ. ఇదేమో ఎయిర్పోర్ట్ సెట్ దగ్గర తీసిన పిక్. ఇదేమో వింటేజ్ బస్ అనమాట. దీంట్లోనే మనకు అన్నీ చూపిస్తారు. బస్ చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా బయట నుంచి గాలి వస్తూ అలా. ఇదేమో గార్డెన్ దగ్గర కలర్ఫుల్ గార్డెన్. ఇది బర్డ్స్ సెట్టింగ్ లాగా ఒక చోట ఉంటుందన్నమాట. అన్ని బర్డ్స్ ఉంటాయి. బటర్ఫ్లై గార్డెన్ అని అలా. అక్కడ వాటర్ ఫాల్ కూడా ఉందన్నమాట. ఇలాగా చూడండి ఇక్కడ ప్యారెట్స్ అవన్నీ చాలా బర్డ్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ బర్డ్స్, నేమ్స్ కూడా గుర్తులేవు, అన్నీ ఉన్నాయన్నమాట. చూడండి ప్యారెట్ అన్నీ చాలా బాగున్నాయి అక్కడ. ఎంత క్లీన్గా పెట్టారంటే అంటే ఆ బర్డ్స్ దగ్గర ఏ చెత్త లేకుండా అప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు అన్నీ. ఇది చూడండి ఆస్ట్రిచ్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఇలా కనిపిస్తుంది అని పిక్లో. అక్కడ ఎంత పెద్దగా ఉందో చాలా బాగా నచ్చింది మాకైతే ఎక్స్పీరియన్స్. ఇది చూడండి రైల్వే స్టేషన్ సెట్. ఇదేమో బాహుబలి సెట్ ఎంట్రన్స్ దగ్గర తీసిన పిక్. ఇప్పటికీ బాహుబలి మూవీ క్రేజ్ తగ్గలేదన్నమాట. ఇది ఎంట్రన్స్ చూడండి, డోర్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. అసలు సెట్లా అనిపించదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇంకా చెక్కతో కలిపి చేసినామంట. కొంచెం హాఫ్ అలా హాఫ్ ఇలాగా. ఇదేమో మేము షూటింగ్ జరుగుతుంటే అక్కడ అందరం వెళ్ళామన్నమాట చూడడానికి వచ్చిన వాళ్ళందరం. బొమ్మరిల్లు ఈటీవీ సీరియల్ షూటింగ్ అంట. ఇంకా వాళ్ళు ఏదో హాస్పిటల్ సెట్లో సాడ్ సీన్ షూటింగ్ చేస్తున్నారనమాట. మేము చూస్తూ ఉన్నాం ఇక్కడ. వాళ్ళు అసలు చాలా బాగా ఉన్నారనమాట. అంటే మేము ఎవరు వీడియోస్ తీసుకున్నా ఎవరు కలవాలనుకున్నా బాగా మాట్లాడారు. డైరెక్టర్ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు అందరికి పిక్ తీసుకోవడానికి సెల్ఫీ కోసం. చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. హాస్పిటల్ అయితే చాలా రియలిస్టిక్గా ఉంది సెట్. నార్మల్గా నేను సీరియల్లో చూసి ఏదో రియల్ హాస్పిటల్ అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది అన్ని సెట్టింగే అని. దీని తర్వాత మేమైతే ఒకసారి సెల్ఫీ తీసుకుంటామన్నాము. సో అక్కడ సబ్స్క్రైబ్ చేయని చెప్పారు చూడండి అక్కడ. ఇప్పుడేమో మా మమ్మీ బంగీ జంప్కి వెళ్తుంది. చూడండి ఒకసారి ఎంత భయపడిందో. బ్యాంగిల్
నో నో అంటే లూజ్ ఏం లేవు బ్యాంగిల్స్ అంటే ఏం కాదు. టైట్ చేస్తున్నారా? అట్లే ఉండాలా? అట్లే ఉండాలి మమ్మీ, లేకపోతే కింద పడతావు. మొత్తం అంతా అంటే పట్టుకో, మొత్తం అన్ని అటు సైడ్ కూడా మొత్తం టైస్ టైస్ టైట్ అంటే పట్టుకో. ఆల్ ది బెస్ట్. చాలు 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 వద్దంట. స్టాప్ 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 స్టాప్. కూల్ కూల్ కూల్. వద్దు కూల్ 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 మమ్మీ, కూల్ 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 అయిపోయింది. స్టాప్. छोड़ दो कोई बात नहीं. मैम नीचे आ गया, टेंशन ये वीडियो पूरा मिस हो गया आपका. కళ్ళు మూసుకోవాలి, అందుకే ధైర్యం ఉండాలి, ఊరికే ఆశపడకూడదు. అయిపోయా. పాపం చాలా భయపడింది, కానీ అడ్వెంచర్ చేస్తానని వద్దని చెప్పిన ఎక్కేసింది. అక్కడ ఇంక అందరూ ఆశ్చర్యపోతున్నారు, 45 yearsలో బాగా ధైర్యంగా ఎక్కారు మేడం అని. చాలామంది భయపడి అసలు ఎవరు ఎక్కలేదు. మేము వెళ్ళిన టైంకి అయితే మా మమ్మీ ఒక్కటే, అసలు క్యూ లాంటిది ఏమీ లేదు, ఒక్కరిద్దరు కూడా లేరు, ఓన్లీ మా మమ్మీయే ఎంత ధైర్యంగా ఎక్కిందో. ఇంకా తర్వాత నేను ఆర్చరీ షూటింగ్ చేస్తానని నేను చేస్తున్నాను ఇక్కడ. ఇది కూడా చాలా బరువుగా ఉంది. చాలా టైట్గా లాగాలి, స్ట్రైట్గా అని చెప్పారనమాట ఆయన. ప్రతి చోట మనకు ఇక్కడ గైడ్ చేయడానికి కొంతమంది ఉంటారనమాట. బంగీ జంప్ అయితే మా మమ్మీ చాలా భయపడింది పాపం. పైకి వెళ్ళిన తర్వాత గాల్లో తేలినట్టు అనిపించిందంట, ఇంకా పడిపోతానేమో అన్నట్టు ఫీలింగ్ వచ్చిందంట. ఆ తాడు ఏదైతే ఉందో అది లూజ్గా ఉన్నట్టు అనిపించింది పైకి వెళ్ళిన తర్వాత. మరి అంతేనో అది ప్రాబ్లమో తెలియదు, కానీ తనైతే భయపడింది చాలా. అందుకే తొందరగా అంటే 1 secondకి 50 feet వెళ్ళిపోయిద్దంట, జస్ట్ 1 secondలో పైకి. సో చాలా భయం వేసింది పాపం తనకి, గట్టిగా అరిచేసింది. ఇంకా దింపేమని చెప్పాము. కానీ లైఫ్లో ఒక్కసారి అడ్వెంచర్ చేయాలని మా మమ్మీకి ఇష్టం అనమాట. ఇంకా వేరే ట్రై చేద్దాం అనుకున్నాము, ఇంకా టైం సరిపోలేదు. అది సాహస్ అని ఉంటుందన్నమాట, అన్ని అడ్వెంచర్స్ అంటే కొండ మీద ఉంటుందన్నమాట, కొద్దిగా పైకి వెళ్ళాలి. బస్సులో తీసుకెళ్తారు మనల్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క యాక్టివిటీకి ఒక రేట్ అనేది ఉంటుంది. బట్ 2 తీసుకుంటే ఒకటేసారి అప్పుడు 500 పే చేయాలి, లేకపోతే ఒక్కొక్క దానికి సపరేట్గా పే చేయాలన్నమాట.
నో షేరింగ్ అని చెప్పారు. అంటే ఇప్పుడు ఒకవేళ మన ఇద్దరు ఉండి 2 యాక్టివిటీస్ కలిపి 500కి అలా తీసుకోవడానికి లేదు. ఒక పర్సన్ 2 యాక్టివిటీస్ తీసుకోవచ్చు. తర్వాత ఇది వర్చువల్ గురించి అన్నమాట. ఇదంతా వర్చువల్ సెట్టింగ్. ఆ పర్సన్ ఎలా మూవ్ అవుతుంటే అక్కడ స్క్రీన్లో ఉన్న బొమ్మ కూడా అలానే మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇదేమో యూరోపియన్ స్ట్రీట్ అన్నమాట. బస్ తర్వాత కింద దిగేసామన్నమాట మహాభారత్ సెట్ దగ్గర. చూడండి లోపల ఈ వీడియో. లైటింగ్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ బాహుబలి సెట్ దగ్గర చాలా టైం స్పెండ్ చేసాము. ఇంకా సహజ్ దగ్గర, మిగతా చోట అన్నీ చూసుకుంటూ వచ్చాము లైన్గా. ఇంకా చాలా వీడియోస్ తీసాం కానీ అన్నీ అప్లోడ్ చేయడానికి కుదరట్లేదు, మళ్ళీ లెంతీ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం దీంట్లో. మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి, దానికి మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అంటే ప్రైజెస్ ఏంటి, ఎంత టైం పట్టింది అక్కడ, ఒక్కొక్క సెట్ దగ్గర ఎంత టైం పడుతుంది, ఒక్కొక్క యాక్టివిటీ ఎంత టైం పడుతుంది, ఇలా అన్నమాట. ఇదేమో యూరోపియన్ స్ట్రీట్లోనే లోపల వర్చువల్ థీమ్ అయితే ఉంది అన్నమాట. సో దానికి వెళ్తున్నాం అందరం. ఈ పిక్ చాలా బాగా వచ్చింది. ఇక్కడేమో క్యూ ఉందన్నమాట. అంతా తిరిగి వెళ్తున్నాం లోపలికి అయితే. ఇక్కడేమో మనది లండన్ స్ట్రీట్ కదా ఇది. సో మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనమే అక్కడ స్ట్రీట్ దగ్గర ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి వీడియో ప్లే అవుతూ ఉంటుంది అన్నమాట. అక్కడ కెమెరా ఉంటుంది. ఇదేమో రైల్వే స్టేషన్ సెట్. అది అయిపోయిన తర్వాత బస్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇది మహాభారత్ సెట్లోనే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తూ ఉన్నాము. చూడండి ఇక్కడ మొత్తం ఒక మహల్లానే ఉంది కదా, చాలా బాగుంది, ప్యాలెస్ లాగా. తప్పకుండా విజిట్ చేయండి. ఇంకా సమ్మర్లో అయితే కార్నివాల్ ఉంటుంది. మాకైతే అప్పుడు కుదరలేదు. సో ఇంకా బర్త్డే అప్పుడు ఎప్పుడు రెస్టారెంట్, సినిమా ఇదేనా అని చెప్పి ఏదన్నా ఒక యాక్టివిటీ అయితే తప్పకుండా చేయాలండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇక్కడికి కానీ ఇలా ఎగ్జిబిషన్స్, వండర్లా, ఇంకా ఏమైనా అడ్వెంచర్స్, గేమ్స్ ఇలాంటివి ఉంటేనే థ్రిల్లింగ్గా ఉంటుంది, ఎంజాయ్ చేసిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట. చూడండి ఇవన్నీ హెడ్ నోట్ చేస్తున్నాయి, అంటే తల తిప్పుతున్నాయి రియలిస్టిక్గా. సెట్టింగ్ అన్నమాట ఇది. ఇప్పుడు బొమ్మలు ఉన్నాయి కదా, ఏమన్నా షూటింగ్ ఉంటే ఆ బొమ్మల ప్లేస్లో మనుషులు ఉంటారు. ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పెడతారంట ఆ ప్లేస్లో యాక్టింగ్ చేసేటప్పుడు. బట్ మనకి చూపించడానికి ఇలా నార్మల్ టైంలో ఇలా పెడతారు. పైన అయితే మొత్తం ఓపెన్గానే ఉందన్నమాట, జస్ట్ సెట్టింగ్ కాబట్టి. కిందంతా మాత్రం చాలా బాగుంది. ఈ సెట్స్ అన్నీ క్వాలిటీ ఎంత బాగుంటేనో ఇన్ని ఇయర్స్ నుంచి దాన్ని మెయింటైన్ చేయడం ఎంత కష్టమో. ఇంకా బాహుబలి సెట్ తర్వాత ఒక రెస్టారెంట్ ఉంటుంది, బాహుబలి రెస్టారెంట్ అని. అక్కడ దోశ తింటున్నాం అన్నమాట. ఇక్కడైతే దోశ వేస్తున్నారు, ఆ వీడియో అయితే తీసాము. ఇదేమో 70 mm దోశ. హోటల్లో మాత్రం చాలా రేట్స్ ఉంటాయండి. బిర్యానీ 700, 800 వెజ్ బిర్యానీ. ఇదేమో బస్సు.
దోశ 500 అంట, షాక్ అయ్యాను నేను. ఇంకా ఐస్ క్రీమ్ కూడా తిన్నాము. అసలు ఐస్ క్రీమ్ అయితే అసలు దాంట్లో మిల్క్ ఉన్న టేస్ట్ తెలియట్లేదు. బటర్ స్కాచ్ అన్నాడు, బటర్ స్కాచ్ కలర్లా లేదు, అసలు బటర్ స్కాచ్ టేస్ట్ లేదు. ఏదో అది చాలా తక్కువ క్వాలిటీ అనుకుంటా అది. చూడండి ఆ దోశ కూడా సగం మాడిపోయింది, సగం బాగుంది. ఇంకా లోపలికి వచ్చినాడు ఎలాగో బయటికి వెళ్ళి తినలేడు, ఇంకా చచ్చినట్టు ఇక్కడే తింటారని వాళ్ళకి నచ్చిన ప్రైజ్లు నచ్చిన క్వాలిటీ ఎట్లా పడితే అట్లా పెట్టుంటారు ఇంకా ఫుడ్ అయితే. అక్కడక్కడ స్టాల్స్ అయితే ఉన్నాయి ప్రతి సెట్ దగ్గర, అంటే టీ, కాఫీ, పఫ్, ఇలా స్నాక్స్, స్వీట్ కార్న్ ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ అంటే స్వీట్ కార్న్ బాగుంది కానీ ఇంకా కాఫీ, టీ అవి తాగలేదు మేము. ఇంకా ఎండ ఉందని చెప్పి మజ్జిగ, లెమనేడ్ ఇలాంటివి తాగుతూ వచ్చామన్నమాట. ఇక్కడ ఒక్కటే తిన్నాము. ఇంకా తర్వాత పఫ్ అలాంటివి అప్పుడప్పుడు స్నాక్స్ తిన్నామన్నమాట, బాదం మిల్క్. సో అలా డే అయితే చాలా బాగా స్పెండ్ చేసామండి. ఇక్కడికి వస్తే ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే సరిపోద్ది. యాక్చువల్లీ 3000 ఎకర్స్ ఉందంట కదా. మనకి బస్సులో వెళ్తేనే వద్ది, ఇంకా నడుచుకుంటూ వెళ్తే ఇంకా ఎన్ని డేస్ ఉండాలో అక్కడే. బస్సులో వెళ్తేనే 1 డే సరిపోదు అక్కడ తిరగడానికి. అక్కడికి అన్ని డీటెయిల్డ్గా చూడడానికి అవ్వదు. టేస్ట్ అయితే సోసోగా ఉంటాయి, క్వాలిటీ తక్కువ. ఇంకా అక్కడ ఏమీ ఉండవు కాబట్టి ఇంకా చాలా ఆకలి వస్తుంది కదా అంతా తిరిగేసరికి. సో ఇంకా తిన్నాము. 2 అలా అయింది మార్నింగ్. మేమైతే 9:45, 10 అయింది వెళ్ళేసరికి అక్కడికి. స్టార్టింగ్ సెరిమనీ 9:45కి ఏదో ఉంటుంది సెరిమనీ, కానీ మాకు కొంచెం లేట్ అయింది, ఒక 10-15 మినిట్స్ అంతలోపు అయిపోయింది. లైక్ డ్యాన్స్ అలా ఉంటుంది అక్కడ. ఇంకా మేమైతే ఇంకా వెంటనే వెళ్ళిన వెంటనే బస్ స్టార్ట్ అవ్వగానే అన్నీ నీట్గా డైరెక్షన్స్ అయితే రాసి ఉంటారు, మీరేం టెన్షన్ పడక్కర్లేదు. అక్కడ చెప్పడానికి కూడా అందరూ ఉంటారు, అసిస్టెంట్స్ అందరూ ఉంటారు. సో ఇది రైల్వే స్టేషన్ సెట్. తర్వాత ఇది బాహుబలి సెట్ ఎంట్రన్స్. వీక్ డేస్లో కూడా ఎంతమంది ఉన్నారో. వీకెండ్సే నార్మల్గా రష్ ఉంటారు, కానీ వీక్ డేస్లో కూడా బాగానే ఉన్నారు మంది అయితే. ఇదేమో మినీ సెట్ అనమాట. ఇది యూరోపియన్ స్ట్రీట్. చూడండి అక్కడ అలా ఉంటాయో లేదో తెలియదు, కానీ నార్మల్గా మనకు గూగుల్లో కానీ ఎక్కడైనా లండన్ స్ట్రీట్స్ అని కొడితే పిక్స్ ఇలానే వస్తాయి కదా. ఇంకా మూవీ ఏదైనా లండన్లో అలా తీయాలి అనుకుంటే ఇక్కడ వచ్చి తీసేస్తారు. ఇంకా చాలా సెట్స్ చూపించారనమాట. మా నాన్నకు పెళ్ళి అనే మూవీ ఫస్ట్ తీశారనమాట ఇక్కడ. ఆ మూవీలో చూస్తే మీకు అన్ని సెట్స్ క్లియర్గా తెలుస్తాయి. అప్పుడు ఇంకా చాలా కొత్తగా ఉండేవి సెట్స్, ఇప్పుడు కొద్దిగా ఇంకా తక్కువ అయిపోయింది క్వాలిటీ అయితే. ఇదేమో షూటింగ్ దగ్గర తీసిన వీడియో అనమాట. వాళ్ళైతే డైలాగ్స్ ఏం చెప్పట్లేదు, జస్ట్ లిప్ మూమెంట్ ఇస్తున్నారు. దానికేమో వాళ్ళు ప్రాంప్ట్ ముందే చెప్తున్నారు, ఇలా చేయాలి అలా చేయాలి అని. అన్ని తర్వాత డబ్బింగ్ చెప్తారు. ఫస్ట్ అయితే ఓన్లీ లిప్ మూమెంట్ ఇస్తున్నారు, అప్పుడు ఏం వాయిస్ రావట్లేదు అసలు. ఇలా షూటింగ్స్ ఇలాంటివి ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది, ఏదో థ్రిల్గా ఉంటుంది. వీక్ డేస్లో ఇంత రష్ ఉండడం నేను ఎప్పుడు చూడలేదండి. మేబీ ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతాయని ఇంకా అందరూ వచ్చేసినట్టున్నారు స్కూల్ స్టార్ట్ అయ్యే ముందే. ఇంకా June 12th, 13th అలా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా అందరికీ, ఇంకా అందుకే వచ్చేసారు ఇంకా లాస్ట్ డేస్ అని.
చీలాస్ ఆఫ్ శ్రవంతి సీరియల్ అయితే చాలా ఫేమస్ కదండి. అందులో ఈవిడ చాలా బాగా యాక్ట్ చేశారు. అనుకోకుండా ఇక్కడ షూటింగ్ చూసాము వాళ్ళు చేస్తున్నది. ఈ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో తెలియదు, కానీ మేమైతే ఒకవేళ టెలికాస్ట్ అయినది మాకు తెలిస్తే చెప్తాము, అప్పుడు చూడండి. ఆయనేమో డైరెక్టర్ గారు అనమాట. హాస్పిటల్ పెద్దగా లేదు, బట్ మనకేమో అలా కనిపిస్తుంది వీడియోస్లో అదంతా. అన్ని సెట్స్ హాఫ్ కన్స్ట్రక్టెడ్ అంట. లైక్ సగమేమో సిమెంట్తో, సగమేమో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కట్టారనమాట అన్ని సెట్స్. ఇంకా చంద్రముఖి సెట్ హౌస్ అయితే చూసామండి, చాలా బాగుంది. ఇంకా గుణశేఖర్ హౌస్ కూడా ఉంటుంది కదా చంద్రముఖి మూవీలో ఎదురుగా, ఆ హౌస్ కూడా చాలా బాగుంది. అది కూడా ఇక్కడ సెట్టింగే అంట. ఇంకా రీసెంట్గా KGF 2 మెహబూబా సాంగ్ అవి షూట్ చేశారంట ఇక్కడ స్ట్రీట్స్లో. 7 గార్డెన్స్ ఉన్నాయంట లైన్గా, అన్ని గార్డెన్స్లో షూట్ చేసుకోవచ్చు. ఇంకా మహల్ ఉంది, చాలా సెట్స్ ఉన్నాయన్నమాట, మల్టీపర్పస్ బిల్డింగ్. ఇంకా ఒకటి మసీదులో కన్స్ట్రక్ట్ చేశారనమాట. గ్రీన్ కలర్ వేస్తే మసీద్, వైట్ కలర్ వేస్తే తాజ్ మహల్ అని చెప్పారనమాట. మనకేమో ఇదంతా ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే యురేకా దగ్గర తీసుకెళ్తారు బస్లో. యురేకా దగ్గర మనకి ఫ్రీ యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ కిడ్స్ వరల్డ్లో ఇలా ఉంటాయి కదండి ఎగ్జిబిషన్లో యాక్టివిటీస్, లైక్ హార్స్ రైడింగ్ లాంటివి, ఇంకా బ్రేక్ డ్యాన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఫ్రీ అనమాట. ఇంకా ఇలా బుల్ మీద కూర్చొని ఒక గేమ్ అయితే ఉంటుంది, అవన్నీ పేడ్. 2 యాక్టివిటీస్ 3 యాక్టివిటీస్ ఫ్రీగా ఉన్నాయన్నమాట, 2 అనుకుంటా. అవి చూసిన తర్వాత బస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా యురేకా దగ్గరే ఈవినింగ్ 6:30 వరకు రెయిన్ డ్యాన్స్ అయితే ఉంటుందన్నమాట. మేమైతే అది మిస్ అయ్యాము, ఇంకా మిగతా తిరిగి వచ్చేసరికి అది అయిపోయింది అప్పటికే. ఇంకా అప్పటికే జస్ట్ ఒక 5 మినిట్స్ ముందెళ్ళి ఉంటే ఉండేది అనుకుంటా, అంతలోపు ఆగిపోయింది. రెయిన్ డ్యాన్స్ ఉంటుంది. ఇంకా తర్వాత నైట్ టైము 7 to 9 కూడా ఏవో ప్రోగ్రామ్స్ ఉంటాయంట. కార్నివాల్ టైంలో అయితే ఇంకా బాగుంటుందంట. ఈసారి కుదిరితే కార్నివాల్ టైంలో వెళ్ళాలి, లైక్ దసరాకి, దీపావళికి, సమ్మర్ టైంలో ఉంటుందని చెప్పారు కార్నివాల్. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. అంటే మీ కిడ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా తీసుకెళ్ళండి. కిడ్సే కాదు, అడల్ట్స్కి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే అవి ఓన్లీ కిడ్స్కి నచ్చే ప్లేస్ అయితే కాదు, అందరికీ చిన్న నుంచి ముసలి వాళ్ళ వరకు, చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ నచ్చుతుంది, తప్పకుండా చూడాల్సిన ప్లేస్. ఇంకా ఈసారి అయితే నా బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నట్టే ఇక్కడికి వచ్చా కాబట్టి. చూడండి, ఇదేమో ఎయిర్పోర్ట్ దగ్గర సెట్టింగ్, ఇంకా పక్కన గార్డెన్ ఉందన్నమాట. ఇది కూడా మా నాన్నకు పెళ్ళి మూవీస్లో తీసినదన్నమాట. ఈ రౌండ్ ట్రీస్ అయితే ఎంత బాగా గ్రూమ్ చేశారు అసలు. ఇక్కడేమో ఒక బిల్డింగ్ దగ్గర 4 ఉంటాయన్నమాట. ఎయిర్పోర్ట్, లైబ్రరీ, చర్చ్, ఇంకా ఇంకొకటి ఏదో గుర్తు రావట్లేదు. ఇదేమో మట్కా మూవీ తీసిన సెట్ అన్నమాట. ఇదేమో డిఫరెంట్గా ఉంది, లైటింగ్ కానీ అది సాంగ్స్ పెట్టారు. ఇలాంటి ప్లేసెస్కి అయితే రష్ ఉన్నప్పుడు వెళ్తేనే చాలా బాగుంటుందండి. అసలు నేను వెళ్ళింది ట్యూస్డే కదా, ట్యూస్డే అసలు ఉండరేమో మనుషులు, ఇంకా తక్కువ మంది ఉంటారేమో, చూడగలమో లేదో, మనుషులు లేకపోతే చూడాలనిపించేది కదా, అలా అనుకున్నాం. కానీ చాలామంది ఉన్నారు, ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసాము.
ఆఫీస్కి లాగిన్ టైం కదా వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు. ఇంకా అందుకే లీవ్ పెట్టేశాను. కొద్దిగా లేట్ అయినా వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు, ఇక్కడే ఉన్నాను. ఇంకా సో లీవ్ అయితే పెట్టేశాను ఆ రోజు ఆఫీస్కి. ఇదేమో ఇంకో వీడియో అనమాట షూటింగ్ దగ్గర. ఇది యూరోపియన్ స్ట్రీట్లో బిల్డింగ్స్. ఇంకా షూటింగ్ దగ్గర వాళ్ళైతే చెప్పులు వేసుకొని దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేస్తున్నారు. అసలు ఆ విషయం అయితే నచ్చలేదు నాకు. ఏదో ముట్టించాలని ఏదో వీడియో కోసం ముట్టిస్తున్నారు కానీ చెప్పులు వేసుకొని అలాగే. ఈ యూరోపియన్ స్ట్రీట్ అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, మనకి ఫొటోస్ తీసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. తప్పకుండా చూడండి. ఇదేమో ట్రైన్లో సెట్టింగ్, ఇదేమో వర్చువల్ థీమ్ దగ్గర అనమాట. ఇక్కడ మనిషికి సెన్సార్స్ ఉంటాయి, అతను ఎలా చేస్తే అక్కడ బొమ్మ కూడా అలానే చేస్తూ ఉంటుంది. మహాభారత్ సెట్లో సిరీస్లో ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కటి క్లియర్గా పిక్చర్ రూపంలో ఉంటుంది, విగ్రహాలు ఉంటాయి. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగా అనిపించింది. ఇంకా శ్రీరామదాసు మూవీలో ఉంటుంది కదా, అది కూడా ఉంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే సేమ్ సభలో రాజులు ఎలా కూర్చొని మాట్లాడతారు పూర్వకాలంలో, అలాంటి ఒక సెట్ అనమాట. ఈ యూరోపియన్ స్ట్రీట్లో అయితే మొత్తం యూరోపియన్ స్ట్రీట్ కానీ లండన్ స్ట్రీట్ కానీ ఏదైనా అనవచ్చు, దీంట్లోనే అనమాట వర్చువల్ థీమ్ ఉన్నది. లైక్ మనం లండన్లో మనందరం నిల్చుంటే ఎలా ఉంటామో అలా ప్లే చేస్తారనమాట వీడియో. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాం అక్కడ. వీకెండ్లో అలా అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా బాగా. తప్పకుండా వెళ్ళండి అప్పుడు. ఇక్కడేమో స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఇలా అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా వండర్లాకి కానీ స్నో వరల్డ్కి కానీ రామోజీ ఫిల్మ్ సిటీకి కానీ ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తూ ఉండేవాళ్ళము మార్నింగ్. సరేలే ప్రతి ఈవెంట్ ప్రతి ఒక్క అకేషన్కి ఒక్కొక్క చోటుకి ఒకసారి వెళ్దాంలే అని చెప్పి ఈరోజు అయితే రామోజీ ఫిలిం సిటీకి వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఈసారి బర్త్డే అయితే చాలా బాగా స్పెండ్ చేశానండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే. చూడండి ఇక్కడ నేను, మా మమ్మీ, మా డాడీ వెళ్ళాము. ఇంకా ఇంకా పిల్లలు ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అందరూ బాగా పిక్స్ తీసుకుంటూ ఉన్నారనమాట. ఆ సెట్స్ దగ్గర ఇంకా అక్కడే ఉండాలనిపిస్తుంది వెళ్తే, అసలు ఈవినింగ్ కూడా రావాలనిపించలేదు. బట్ ఓపిక అయితే అయిపోయింది అంతలోపు తిరిగి తిరిగి తిరిగి. ఇంకా బస్సు లేకపోతే ఇంకా ఏమైపోయే వాళ్ళమో. బస్సులో తిరుగుతూనే అంత కాళ్ళ నొప్పులు వచ్చేసాయి తిరిగి తిరిగి. అయినా ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు అన్నీ చూడాలండి. నార్మల్గా ఓపిక లేదని చెప్పి వచ్చేయకండి, లాస్ట్ వరకు అన్నీ చూసి రండి. మళ్ళీ ఎప్పుడో వెళ్తాము. మాటి మాటికి వెళ్ళడానికి వీలు అవ్వదు ఇంకా, ఇది ఎందుకంటే అవుట్స్కట్స్లో ఉంటుంది కదా. సో వెళ్ళినప్పుడే బాగా టైం స్పెండ్ చేయండి ఫ్యామిలీతో.
ఇంకా ఫ్రెండ్స్తో వచ్చినా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ చోలే భటూరే, వెజ్ బిర్యానీ అలా అవి కూడా ఉన్నాయి, బిర్యానీకి సంబంధించినవి. ఇంకా మీల్స్ పెట్టుంటే బాగుండేమో మాకు అనిపించింది. ఎందుకు అంటే మసాలా తింటే ఇంకా తిరగలేమన్నమాట. మసాలా తినాలనిపించదు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, ఓన్లీ నార్మల్ ఫుడ్ తినాలనిపిస్తుంది. బట్ అలాంటివి అయితే లేవు ఇక్కడ. అది కూడా స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, ఇది బస్సు. రిటర్న్ అవుతున్నప్పుడు బస్సు అన్నమాట అది. అంటే అన్నీ అయిపోయాక రిటర్న్ అవుతున్నప్పుడు మనకి ఎగ్జిట్ దగ్గర, అంటే టికెట్ కౌంటర్ దగ్గర ఎంట్రన్స్, ఎగ్జిట్ కూడా అక్కడే. సో అక్కడే మనకి క్యాబ్స్ కానీ, సిటీలోకి వెళ్ళడానికి బస్సెస్ కానీ, ఆటోస్ కానీ, ఇంకా మీరు ఊబర్, ఓలా ఇలా ఏం బుక్ చేసుకుని వచ్చేస్తాయి ఈజీగా. మేము ఫస్ట్ అనుకున్నాము ఇక అవుట్స్కట్స్ కదా వస్తాయో లేవో సరిగ్గా అని. బట్ క్యాబ్, బస్ వాళ్ళు చాలా రేట్ చెప్తున్నారు. దానికన్నా మీరు ఊబర్లో వెళ్ళడం బెటర్. ఊబర్, ఓలా ఆర్ సంథింగ్ ఏదైనా దాన్ని బుక్ చేసుకోండి, ఆటో కానీ క్యాబ్ కానీ. అవే తక్కువ రేట్ ఎక్కడికన్నా. ఇక్కడ ఏంటి 1200 1500 అడుగుతున్నారు, ఏదో వేరే ఊరికి వెళ్తున్నట్టు. 15 కిలోమీటర్స్కి అంత పెట్టడం చాలా ఎక్స్పెన్సివ్. దాంట్లో 2% రేటే పడుతుంది మనకి ఊబర్, ఓలాలో బుక్ చేసుకుంటే. సో ఊరికి తొందరపడి బస్కి అలా కమిట్ అవ్వకండి. ఇక్కడ శ్రీనివాస బస్సెస్ ఉంటాయి కొన్ని, వాళ్ళు వెండర్స్ అన్నమాట బస్సెస్కి. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ నుంచి ఎల్బీ నగర్కి వెళ్ళడానికి ఒక్కొక్క మనిషికి 100 అంట. దానికన్నా ఇంకా ఆటోలో వెళ్ళిపోతాం కదా. బస్సు మనకు నచ్చిన చోట ఎలాగో ఆగదు, వాళ్ళు ఒక స్టాప్ దగ్గర ఆపుతారు, మనం అక్కడ నుంచి వెళ్ళాలి. దాని బదులు మనం ఆటో కానీ క్యాబ్ కానీ మనమే బుక్ చేసుకుంటాం కదా. ఇంకా 300 పెట్టి ఆ బస్సులో వెళ్ళడం ఎందుకు? సో అది రీజనబుల్ అనిపించలేదు. సో మేము ఇంకా ఊబర్ బుక్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. ఇంటికి వెళ్ళాలి అనుకున్నాము. సో అలా ప్లేస్ అయితే చాలా నీట్గా ఉందండి, హైజీనిక్గానే. ఎక్కడ స్మెల్ అలాంటివి ఏమి ఉండవు. ఫ్లోర్ కానీ అదంతా చాలా క్లీన్గా ఉంటుంది. బికాజ్ షూటింగ్స్కి అలా వస్తూ ఉంటారు, ఇంకా ఇలా డైలీ చూడడానికి వస్తూ ఉంటారు. స్టూడెంట్స్ని కూడా తీసుకొస్తూ ఉంటారనమాట, స్కూల్ స్టూడెంట్స్ని. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో కూడా ఉందండి, రామోజీ ఫిలిం సిటీ వరల్డ్స్ బిగ్గెస్ట్ మూవీ స్టూడియో అంట. అది మనకు అందుబాటులో ఉన్నప్పుడు చూడాలి. కొన్ని వీడియోస్ అయితే ఇంకా వేరే మొబైల్లో తీసాం కానీ అవి చాలా డేటా ఉంది, ఇంకా దీంట్లో సేవ్ చేయడానికి అవ్వట్లేదు. చాలా డేటా ఉంది, ఇంకా పార్ట్ 2 పెడదామంటే అప్పుడు లెంత్ ఎక్కువైపోయిద్ది. అందుకని చెప్పి ఇంకొకటే పార్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ పెట్టేస్తున్నాము కొన్ని. పిక్చర్స్ అయితే ఇంకా మనం స్టూడియోలో ఆర్ ఏదో చాలా మంచి ప్లేసెస్కి ఫారెన్కి వెళ్ళి దిగినట్టు అనిపించే పిక్స్ అయితే. ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అదంతా వస్తూ ఉంటారంట డైలీ ఎవరో ఒకరు ఇక్కడ. ఇదేమో లైన్గా బడ్స్ ఉన్నాయండి, ఎంత బాగున్నాయో బడ్స్ అయితే. నేమ్స్ అవి కూడా రాశారు కానీ అవన్నీ చదవడానికి కూడా టైం లేదు ఇంకా, బికాజ్ ఈవినింగ్ అయిపోయింది ఈ బడ్స్ దగ్గరికి వచ్చేలోపు.
బర్డ్ థీమ్ అనమాట. చూడండి అతను క్లీన్ చేస్తున్నాడు నీట్గా, ఎక్కడ అన్హైజీన్గా లేకుండా క్లీన్గా ఉంది. బట్ ఇక్కడ బర్డ్స్ దగ్గర అయితే స్మెల్ అనేది ఉంటుంది, లైక్ ఆటోమేటిక్గా వస్తాయి కదా బర్డ్స్ ఉన్న చోట. పికాక్, ఆస్ట్రిచ్ అనమాట హైలైట్. సో ఇక్కడ ఇంకా ఎక్కువ బర్డ్స్ ఉన్నాయి, అయితే పైన తిరుగుతూ ఉన్నాయి అనమాట బర్డ్స్. కింద కూడా తిరుగుతున్నాయి, తగులుతాయి. ఈ బర్డ్స్ చూడండి ఎంత బాగున్నాయి, అంతే దగ్గరికి తీస్తున్నా జూమ్ చేసి. రెడ్ కలర్లో అన్ని కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవాలి, ఎగ్జిట్ ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి వేరే గార్డెన్కి వెళ్ళొచ్చు. బటర్ఫ్లై థీమ్ అయితే జస్ట్ అక్కడక్కడ బటర్ఫ్లైస్ ఉన్నాయి కానీ ఆ థీమ్ అంతేం నచ్చలేదు, లైక్ ఏం డిఫరెంట్గా అయితే లేదు. 2-3 బటర్ఫ్లైస్ కనిపించాయి అంతే బటర్ఫ్లై థీమ్లో. ఆస్ట్రిచ్ చూడండి, ఇదే నాకు చాలా బాగా నచ్చింది అన్ని బర్డ్స్ కన్నా. చాలా పెద్దగా ఉన్నాయి, వీడియోలో అలా కనిపిస్తుంది కానీ ఒక మనిషి హైటే ఉంటాయి ఆస్ట్రిచ్, అంత పెద్దగా ఉన్నాయి. రోబో సినిమాలో పక్షిరాజా అని ఉంటుంది కదా, అలా అనిపించింది చూస్తే దీన్ని. ఇంకా చాలా సెట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇదేమో ఆస్ట్రిచ్ ఎగ్స్ అనమాట. అక్కడైతే రాశారు ఆస్ట్రిచ్ 20 to 40 మ్యాక్సిమం ఎగ్స్ పెడుతుందంట ఒక ఇయర్లో, బట్ సగం ఇక్కడే స్టోర్ చేశారు. ఇదేమో మాయాలోక్ అని ఉందన్నమాట అక్కడ. అక్కడేమో ఇక్కడ ఎన్ని సెట్స్ అయితే వేశారో, లైక్ రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తంలో ఎన్ని సెట్స్ వేశారు, ఏ మూవీకి సంబంధించింది అని చెప్పి ఉందన్నమాట. లైక్ కొండారెడ్డి బుర్జు, ఇంకా రోబో సినిమాలో ఒకటి గ్లాస్ బిల్డింగ్ అయితే ఉంటుంది అది, ఇంకా టెంపుల్, రెడ్ ఫోర్ట్, ఇలా ఉన్నాయన్నమాట. వాళ్ళేమో తొందర పెడుతున్నారు, ఇక్కడేమో కోర్ట్ సీన్ ఇంకా పార్లమెంట్ అవన్నీ ఉన్నాయి. వాళ్ళేమో తొందర పెడుతున్నారు, షో జరుగుతుంది రండి రండి అని. షో అంటే ఏమీ లేదు, మూవీ సెట్ గురించి, లైక్ RRR మూవీ సెట్ ఎలా వేశారు అవన్నీ గురించి ఒక 7 minutes వీడియో ఉంటుంది. ఇదేమో ఎయిర్పోర్ట్ అనమాట. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్ ఏమి ఉండవు, జస్ట్ ఎయిర్పోర్ట్లో ఒక చిన్న హాల్లో ఉండి అందులో చైర్స్, అక్కడక్కడ ఒక బోర్డు పెట్టారు లైక్ స్టాల్స్ ఉన్నట్టు, అది సెట్ అనమాట. ఇప్పుడేమో మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి బస్సు ఎక్కుదాం అనుకున్నాం. చూడండి ఎయిర్పోర్ట్ లోపల ఎలా ఉందో, ఎయిర్పోర్ట్ సెట్ లోపల. ఇప్పుడు బస్సు ఎక్కాము, తర్వాత ఇక్కడ ఇంకో గార్డెన్ దగ్గరికి వచ్చాము, హవా మహల్ అని. ఏంటో పేర్లని మర్చిపోతున్నా, కామెంట్ పెట్టకండి ఆ పేర్లు గుర్తులేదా అని. హవా మహల్ కరెక్ట్గా చెప్పా ఇప్పటికి. హవా మహల్ నుంచి కిందికి వెళ్ళగానే మనకి బోర్డు ఉంటుందన్నమాట, లైక్ 7 gardens ఉంటాయి లైన్గా. అవన్నీ వరుసగా చూసుకుంటూ వెళ్ళాలి. కొన్నేమో పక్కనే ఉన్నాయి, కొన్నేమో మళ్ళీ బస్సులో వెళ్ళాలి ప్లేస్ దగ్గరికి. హవా మహల్ చాలా బాగుంది. ఇంకా అక్కడ డైలీ డ్యాన్స్ కూడా చేస్తారంట హవా మహల్ దగ్గర, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఒక ఆవిడ. ఇదేమో మసాలా కెఫే అని ఒక చిన్న హోటల్లో ఉంది, మళ్ళీ లైక్ కెఫే లాగా, హోటల్ కాదు.
హవా మహల్ నుంచి బస్ బోర్డింగ్ దగ్గరికి వెళ్తున్నాము నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి. ఈ విగ్రహాలు చాలా బాగున్నాయి కదండి, లైక్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట ఇక్కడ. ఇంకా ఎంతసేపు చూసినా తనకి తీరదులేండి ఇలా చూసుకుంటూ వెళ్తే. లైక్ డిఫరెంట్ వరల్డ్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది అక్కడికి వెళ్తే. ఒక ఏమంటారు ఫెయిరీ ల్యాండ్స్ ఉంటాయి కదా, చాలా సెట్స్ ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా కావాలంటే వాళ్ళకి మూవీకి తగినట్టు వాళ్ళు దాన్ని డిజైన్ చేసుకుంటారంట, ఆర్ట్ డైరెక్టర్స్ ఉంటారు కదా. నాకైతే చాలా బాగా నచ్చే సెట్ అయితే అర్జున్ మూవీలో మధురై మూవీ సెట్ ఉంది కదా అది. సో అక్కడ నుంచి రిటైర్ అవ్వగానే ఇంకా మార్నింగ్ టిఫిన్ తినేది, తర్వాత ఇంకా నార్మల్గా కొద్దిగా తిన్నాం కదా, ఆకలేస్తుందని చెప్పి రిటర్న్లో ఎల్బీ నగర్కి వచ్చాము క్యాబ్లో. వచ్చిన తర్వాత ఇక్కడ మర్యాద రామన్న రెస్టారెంట్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. లాస్ట్ టైం మాకు పాలక్ పనీర్ టేస్ట్ నచ్చలేదు, కానీ ఈసారి ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది. అప్పుడు బఫే పెట్టారని చెప్పాం కదా, ఇది రీసెంట్గా బఫే తీసేసారంట. సో బఫే తిందాం అనుకున్నాం, ఇంకా బఫే తీసేసారని చెప్పి ఇంకా నార్మల్గా గోంగూర ముద్ద అన్నమాట, అది ఒకటి చెప్పాము. ఇంకా గుత్తి వంకాయ కర్రీ, పుల్కాస్ అండ్ రోటీస్ చెప్పాము. చూడండి ఆంబియన్స్ చాలా పీస్ఫుల్ అనిపించింది. ఇంతసేపు తిరిగి పెట్టాము కదా, సో ఇంకా ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చున్నాం. కాళ్ళు నొప్పులు వచ్చేసాయి ఫుల్గా. చాలా అథెంటిక్గా ఉంది. సో ఇదే గుత్తి వంకాయ కర్రీ చాలా బాగుంది, హోమ్లీగా, ఎక్కువ మసాలా అనిపించదు, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇలాంటి టైంలో ఇంతసేపు టైం స్పెండ్ చేశాం కాబట్టి ఇక్కడ చాలా బాగా తినాలనిపిస్తుంది. ఇంకా మిర్చి ఫ్రై చేసి తీసుకురమ్మన్నా అవి కూడా తీసుకొచ్చారు. మిర్చి ఫ్రై చేసి కొద్దిగా సాల్ట్ వేసి తీసుకొచ్చారు దాని మీద. సో ఇప్పుడైతే పుల్కా వేస్తుంది ఆవిడ. సర్వింగ్ కూడా బాగుంది ఈసారి అయితే, మేము సాటిస్ఫై అయ్యాం బాగా. డిషెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట, అన్ని హోటల్స్లో ఉండే సేమ్ మెన్యూ కాకుండా నేమ్స్ కానీ టేస్ట్ కానీ అన్నీ కొంచెం డిఫరెంట్ అనమాట. మాకు చాలా బాగా నచ్చింది, హోమ్లీగా అనిపించింది. ఇదేమో గోంగూర ముద్ద అన్నం అంట, గోంగూర పచ్చడి ముద్ద అంట. సో ఇదేమో ఇలా ముద్దలా తీసుకొచ్చారు, గోంగూర చట్నీ కలిపి, తర్వాత రైతా కూడా ఇచ్చారనమాట దానికి. సో అంతా తినేసాక ఇప్పుడు బిల్ పే చేసి వచ్చేసాం. థ్యాంక్ యూ, బాయ్.